పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే రేషన్ షాపుల విధానంతో పాటు బియ్యం సరఫరా పథకాలు మొదలయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి 3,10,00,000 మందికి సన్న బియ్యం అందనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హుజూర్ నగర్ లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ శ్రీమంతుల తరహాలో పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఆలోచనతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ కంటే ముందు కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేదలకు ₹90 కిలో బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారన్నారు సీఎం రేవంత్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఈ పథకాన్ని కొనసాగించారని తెలిపారు. ఆనాడు 82-83లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹90 బియ్యము ఇయ్యాలి పేదలకు. పండుగ రోజే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి, తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయభాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది. పేదల ఆకలి తీర్చేందుకు రేషన్ షాపుల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు సీఎం రేవంత్. దేశ తొలి ప్రధాని నెహ్రూ 1957లోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. పేదలెవరూ ఆకలితో ఉండొద్దనే ఆలోచనతో సోనియా గాంధీ ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం ఇస్తున్న దొడ్డు బియ్యం పేదలు తినడం లేదని, అది మిల్లర్ల మాఫియా చేతిలోకి వెళ్తోందని విమర్శించారు. దొడ్డు బియ్యంతో ఏటా 10,000 కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారని వివరించారు. ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో 1957లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. ఇక ఇదే సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్ తమ రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వాళ్ళెవరిని వదిలిపెట్టబోమన్నారు మంత్రి ఉత్తమ్. అన్నీ గుర్తు పెట్టుకున్నామని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. అన్ని గమనించినాం, మిత్తితో సహా రీతిస్తున్నా. కమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీకానాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనవేస్తున్నా. ఇక మంగళవారం నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవొడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన ప్రభుత్వం అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది.